వెల్కమ్ టు SS9 ఛానల్. నేను మీ భవాని. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీనియర్ హీరో DMDK అధినేత విజయకాంత్ మృతి. తన సిద్ధాంతాల నుంచి ఎప్పటికీ వైదొలగదు అని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. క్రీడాకారులను ప్రోత్సహించడం, ఆరోగ్యకర సమాజ నిర్మాణమే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా మరియు తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా పేర్కొన్నారు. మంత్రి జోగి రమేష్ ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు. మత్స్యకారులకు సామాజిక, రాజకీయ గుర్తింపు కల్పించిన వైసీపీ ప్రభుత్వం. దేవినేని అవినాష్ వ్యాఖ్యలు. తమిళ్ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ కాలీవుడ్ హీరో DMDK అధినేత విజయకాంత్ కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం చెన్నైలోని మియాత్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్ల క్రితం కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన ప్రచారం చేయలేదు. విజయకాంత్ లేకపోవడంతో ఆయన సతీమణి ప్రేమలత పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. కొద్ది రోజులుగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనకు దగ్గు, జ్వరం, జలుబు రావడంతో గత నెల 18న చెన్నై గిండి సమీపంలోని మణిపాల్లో మియాట్ ఆసుపత్రిలో చేరారు. ఈ నెల 12న ఆయన్ను డిశ్చార్జ్ చేశారు. కొద్ది రోజులుగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న ఆయన మళ్లీ అస్వస్థతకు గురి కావడంతో మంగళవారం మియాత్ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు వైద్య పరీక్షల్లో విజయకాంత్కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో ఆయనకు వెంటిలేటర్ చికిత్స అందించారు. కాసేపటి క్రితం ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో గురువారం ఉదయం విజయకాంత్ కన్నుమూశారు. కాంగ్రెస్ పార్టీ తన సిద్ధాంతాలకు ఎప్పటికీ దూరం కాదని, సిద్ధాంతాలతోనే పురోగమిస్తుందని ఖర్గే అన్నారు. ఆవిర్భావ దినోత్సవం రోజున పెద్ద సంఖ్యలో తరలివచ్చి కాంగ్రెస్ పార్టీ తన సిద్ధాంతాలకు ఎప్పటికీ దూరం కాదని, దాని సిద్ధాంతాలతోనే పురోగమిస్తుందని, దేశమంతటా సందేశం పంపడమే మన కర్తవ్యం. మేము నాగ్పూర్ నుండి ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాము. 2024 లోక్సభ ఎన్నికలు దాన్ని దృష్టిలో ఉంచుకొని పనిచేస్తున్నామని ఆయన అన్నారు. ఇంకా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రస్తుత పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గేతో కలిసి గురువారం మహారాష్ట్రలోని నాగ్పూర్ నగరంలో హై తయార్ హమ్ ర్యాలీలో మాట్లాడనున్నారు. जब स्थापना दिवस के दिन हमारा कर्तव्य होता है कि एक बहुत बड़ी संख्या में हम मिलकर एक संदेश देना चाहते हैं देश को कि कांग्रेस पार्टी अपने विचारधारा से कभी झुकने वाले नहीं है और अपने विचारधारा से आगे बढ़ेगी और इसके लिए हम इस नागपुर से संदेश देना चाहते हैं. 2024 का आगाज कर रहे हैं आपसे, ये कह सकते हैं? ये देखो, हर चीज में इलेक्शन नहीं होता, ये तो सेलिब्रेशन है और इसमें हमारे लोगों को डेफिनेटली संदेश देंगे कि 2024 को भी हम उस दृष्टि से भी अपने को काम करना है. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులపై జిల్లా కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్లోని బీసీ హాల్లో జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని అనే విషయాన్ని ప్రతి కలెక్టర్ గుర్తుంచుకోవాలని ఆయన తెలిపారు. నూతనంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల వివరాలను, వాటిని ఎప్పుడెప్పుడు ఏ విధంగా ప్రారంభోత్సవాలు ప్రజలకు అందజేయాలో ముఖ్యమంత్రి తన సుదీర్ఘ ఉపన్యాసంలో కలెక్టర్లకు వివరించారు. ఈ కార్యక్రమం జరిగే లోపే కూడా అడిషనల్ పెన్షన్స్ ఆల్రెడీ 1,17,000 దాదాపుగా ఉన్నవి ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోయినట్టు కూడా యాడ్ చేసేసి 1వ తారీఖు నుంచి పెన్షన్ అనేది ఎలాగో ఇవ్వడం మొదలు పెట్టేస్తారు. దాదాపుగా 66,34,000 పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమాలు, 1968 కోట్లు డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాలు మొదలవుతాయి 1వ తారీఖు నుంచి. ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతా ఉందో ఇది 3,000 రూపాయలకు మనం పెంచి మనం ఎన్నికల ప్రణాళికలు ఏదైతే చెప్పామో ఈ ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరుగా ఈ ప్రభుత్వం నిలబడింది అని చెప్పడానికి, క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం చెబుతూ ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది అని చెప్పడానికి
మెసేజ్ తీసుకొని పోవడానికి ఉపయోగపెట్టాలి. దీనికి సంబంధించి 1వ తారీఖునే ఈ ప్రోగ్రాం లాంచ్ అవుతుంది. నేను కూడా ఈ ప్రోగ్రాంలో 3వ తారీఖున భాగస్వామిని కూడా అవుతాను. మరి నేను భాగస్వామిని అయ్యే టయానికే ప్రోగ్రాం 1వ తారీఖు నుంచి కూడా లాంచ్ అయిపోతుంది. ఎందుకంటే ఏ తాత కూడా వెయిట్ చేసే పరిస్థితి ఉండకూడదు. సో నేను ఈ 8 రోజుల కార్యక్రమంలో భాగంగా 3వ తారీఖున నా పార్టిసిపేషన్ కూడా 3వ తారీఖున నేను కాకినాడలో కూడా నా పార్టిసిపేషన్ కూడా ఉంటుంది. బట్ irrespective of my participation on 3వ తారీఖున 1వ తారీఖున ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అందరూ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నేడు స్థానిక బీఆర్ స్టేడియంలో ఎమ్మెల్యే ముస్తఫా మరియు నూరి ఫాతిమా చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర కొనసాగుతోంది. గ్రామాలు, పట్టణాల్లో ఆటల పోటీలు కోలాహలంగా సాగుతున్నాయని తెలిపారు. విద్యార్థులతో పాటు యువత ఉత్సాహంగా పోటీల్లో పాల్గొంటున్నారని అన్నారు. సచివాలయ స్థాయిలో పోటీలు జరగడంతో పండుగ వాతావరణం నెలకొందని, నియోజకవర్గ స్థాయి పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రభుత్వం నగదు బహుమతి ప్రకటించడంతో క్రీడాకారుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆంధ్ర ఆడుదాం క్రీడా పోటీల్లో భాగంగా ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని లాంఛనంగా ప్రారంభించారు. పోటీల్లో పలువురు పాఠశాల విద్యార్థులు పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడలు ఆడటం ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం కూడా కలుగుతుందన్నారు. ఈ క్రీడా పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు కూడా ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కీర్తి, మనోహర్ నాయుడు, పలువురు ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఎస్పెషలీ మా సహకరిస్తున్నటువంటి మా సచివాలయ స్టాఫ్ అండ్ వాలంటీర్స్ అండ్ అధికారులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఎస్పెషలీ మీడియా. అండ్ ఐ నో చాలాసేపటి నుంచి ఐ థింక్ ఈ గేమ్ కోసం చాలా ఎంతూజియాజం అండ్ ఎగ్జైట్మెంట్ అండ్ ఎనర్జీ కనిపిస్తూ ఉంది మీ అందరిలో. చాలాసేపటి నుంచి కూడా యూఆర్ ఆల్ రెడీ ఫర్ ద స్పోర్టింగ్ ఈవెంట్స్. ఒకటి ఏంటంటే ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ 15+ ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది పార్టిసిపేట్ చేయడానికి ఒక అవకాశం ఇస్తూ ఉంది. అండ్ ఇట్స్ ఎ గుడ్ ప్లాట్ఫామ్, ఒక రైట్ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి. అండ్ అట్ ది సేమ్ టైం స్టేట్ లెవెల్ దాకా కూడా, అంటే గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి దాకా ఈ టాలెంట్ని గుర్తింపజేసేందుకు దీన్ని లెవెల్ బై లెవెల్ ఈ ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో కాబట్టి గ్రామ స్థాయి నుంచి ఉన్నటువంటి ఒక టాలెంట్ని మన ప్రభుత్వమే, మన రాష్ట్ర ప్రభుత్వమే వెలికి తీసేటువంటి ఒక గొప్ప ఇనిషియేటివ్గా దాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏదైతే 5 గేమ్స్ రాష్ట్ర ప్రభుత్వం కండక్ట్ చేస్తుందో ఆ 5 గేమ్స్లో మీ ఇంట్రెస్ట్ని బట్టి వాటిలో మీరు ఆల్రెడీ ఎన్రోల్ చేసుకున్నారు. ఈ 5 స్పోర్టింగ్ గేమ్స్కి సంబంధించి మీ అందరూ కూడా చక్కగా ఆడి ఒక టీమ్ స్పిరిట్, ఒక స్పోర్టివ్నెస్, అట్ ది సేమ్ టైం ఒక టీమ్ వర్క్ ఎలా చేయాలి అండ్ దాని సక్సెస్ కానీ ఒకవేళ దాన్ని చేయలేకపోయినా కానీ ఒక అండర్స్టాండింగ్, ఒక స్పోర్టివ్ స్పిరిట్ అనేది మీలో డెవలప్ అవుతుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఒక సోషల్ మూవింగ్ కోసం కానీ అన్ని విధాలుగా మనం చూసినట్టయితే ఓవరాల్ మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం కావచ్చు, స్పోర్ట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి స్పోర్ట్స్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కాబట్టి మీ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. సక్సెస్ ఈజ్ నెక్స్ట్. మీరు పార్టిసిపేట్ చేయడం దట్ ఈస్ అ బిగినింగ్, స్టెప్పింగ్ స్టోన్లో మనం చూడాలి. సో కాబట్టి ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ పార్టిసిపేటింగ్. ఐ విష్ యూ ఆల్ ద గుడ్ లక్. అండ్ ఐ విష్ టు టాక్, కానీ ఇంత ఎండలో ఇంతసేపు మమ్మల్ని వెయిట్ చేయించడం భావ్యం కాదు. అండ్ ఐ థింక్ యూఆర్ ఆల్ ఎక్సైటెడ్ టు స్టార్ట్ ద గేమ్ యాజ్ వెల్. సో వెల్, ఆల్ ద వెరీ బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. అండ్ ఆడుదాం ఆంధ్ర మన జగనన్న తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ మీ అందరికీ ఒక స్పోర్ట్స్ ఆడే వాళ్ళందరూ కూడా ఒక వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అని మీరు యూటిలైజ్ చేసుకోవాలని భావిస్తూ once again thank you all for giving this opportunity. Thank you.
రామ్ గోపాల్ వర్మను రాష్ట్ర బహిష్కరణ చేయాలని, వ్యూహం సినిమాతో సమాజంలో విద్వేషాలు, రాజకీయ పార్టీల మధ్య గొడవలు సృష్టిస్తే చూస్తూ ఊరుకోమని, తెలుగుదేశం జనసేన అధినాయకత్వాన్ని కించపరిచే సన్నివేశాలుంటే సినిమాను ఖచ్చితంగా అడ్డుకుంటామని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో రామ్ గోపాల్ వర్మ చిత్రపటానికి చెప్పుల దండ వేసి అరండల్పేట టీడీపీ కార్యాలయం నుండి లాడ్జి సెంటర్ వరకు ఊరేగించి రామ్ గోపాల్ వర్మ అశ్లీలత పోస్టర్లు దహనం చేశారు. సమాజాన్ని తప్పుదో పట్టించిన రామ్ గోపాల్ వర్మ, సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతున్న రామ్ గోపాల్ వర్మను వెంటనే బహిష్కరించాలి. రామ్ గోపాల్ వర్మను వెంటనే బహిష్కరించాలి. రామ్ గోపాల్ వర్మను వెంటనే బహిష్కరించాలి. బూత్ సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, సమాజంలో తప్పుదో పట్టించిన రామ్ గోపాల్ వర్మ, బూత్ సినిమాలతో ఇటువంటి గెటప్పులతో ఆడవాళ్ళతో అసభ్యకరంగా చేస్తూ అవి సోషల్ మీడియాలో తిప్పుతున్న ఇటువంటి రామ్ గోపాల్ వర్మ లాంటి నీచుడు మన తెలుగు ప్రజలకి, భారతదేశానికి సిగ్గుచేడు. ఇలాంటి వ్యక్తిని బహిరంగంగా ఉరిదీయాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతేనే ఉంటుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖబర్దార్ రామ్ గోపాల్ వర్మ, డీజీపీ గారు వెంటనే స్పందించి ఇలాంటి బూత్ సినిమా డైరెక్టర్లని రాష్ట్రం నుంచి బహిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డౌన్ డౌన్ రామ్ గోపాల్ వర్మ, డౌన్ డౌన్ ఆర్జీవీ, డౌన్ డౌన్ బూత్ సినిమాల ఆర్జీవీ, డౌన్ డౌన్ బూత్ సినిమాల ఆర్జీవీ, బహిష్కరించాలి ఆర్జీవీని, బహిష్కరించాలి ఆర్జీవీని, బహిష్కరించాలి ఆర్జీవీని, బహిష్కరించాలి ఆర్జీవీని, డౌన్ డౌన్ ఆర్జీవీ, డౌన్ డౌన్ ఆర్జీవీ, బహిష్కరించాలి ఆర్జీవీని. సమాజాన్ని, సభ్య సమాజాన్ని తప్పుదో పట్టిస్తూ ఇటువంటి వాళ్ళ వల్ల యువత, మహిళలు, విద్యార్థులు చెడిపోతారు. ఇటువంటి వ్యక్తుల్ని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎట్లా అపాయింట్మెంట్ ఇచ్చారు? నిజంగా అందరికీ సమానంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటే ఇవాళ డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు గారికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వాలా? ఈ రోజు టీవీ5 చైర్మన్ గారి మీద కేసు పెడతారంట. ఎందుకు పెడతావు కేసు టీవీ5 చైర్మన్ గారి మీద? సమాజంలో జరుగుతున్న తప్పిదాలను ఎత్తి చూపుతానికి కేసు పెడతావా? నీలాంటి నీచుల వల్ల, నీలాంటి అరాచక శక్తుల్ని రాష్ట్రం నుంచి పారదాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో డీజీపీ గారిని కలిసి ఈ విధంగా పత్రికా యాజమాన్యాల మీద పత్రిక మీద కేసు పెడతావా? అదే పత్రికల యాజమాన్యాలు లేకపోతే నువ్వు ఈ రోజు నువ్వు డైరెక్టర్ గా సమాజంలో ఎట్లా పైకి ఎస్టాబ్లిష్ అయ్యేవాడివి? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అన్యాయాల్ని టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు గారు, టీవీ5 యాజమాన్యం ఈ విధంగా చేస్తుంటే వాళ్ళ అన్యాయంగా ఈ రకంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తావా? నువ్వెందుకు కేసు పెట్టాలా? నువ్వు ఎవడో కేసు పెడతావు? నువ్వేనా పెద్ద తోప ఆంధ్రప్రదేశ్ లో? నువ్వేనా ప్రజాప్రతినిధివా? బహిష్కరించాలి రామ్ గోపాల్ వర్మని వెంటనే, బహిష్కరించాలి రామ్ గోపాల్ వర్మని వెంటనే, బహిష్కరించాలి రామ్ ఆర్జీవీని వెంటనే, ఆర్జీవీని వెంటనే, ఆర్జీవీని వెంటనే, ఆర్జీవీని వెంటనే, ఆర్జీవీని వెంటనే, సినిమాలు తీసే డైరెక్టర్ ఆర్జీవీని వెంటనే, ఆర్జీవీ, ఆర్జీవీ, చంద్రబాబు గారిని కించపరిస్తే ఖబర్దార్ రామ్ గోపాల్ వర్మ, తెలుగుదేశం జనసేన పార్టీలు కించపరిస్తే, తెలుగుదేశం జనసేన పార్టీలు కించపరిస్తే డౌన్ డౌన్ రామ్ గోపాల్ వర్మ, ఖబర్దార్ రామ్ గోపాల్ వర్మ, రామ్ గోపాల్ వర్మని వెంటనే రామ్ గోపాల్ వర్మను వెంటనే, రామ్ గోపాల్ వర్మను వెంటనే, రామ్ గోపాల్ వర్మను 2 రోజులుగా సోషల్ మీడియాలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ వైసీపీలో చేరుతున్నారనే వార్తలకు ఆయన కుమారుడు మండలి వెంకట్రాం చెక్ పెట్టారు. తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను గందరగోళంలో పడవేయడానికి మాత్రమే కొందరు సోషల్ మీడియాలో ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. తన తండ్రి ఎల్లప్పుడూ అభివృద్ధిని కోరుకునేవాడని, చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రమే అభివృద్ధి జరుగుతుందని నమ్మే వ్యక్తి అని, తాము తెలుగుదేశం పార్టీ వీడేది లేదని అన్నారు. సోషల్ మీడియాలో బుద్ధప్రసాద్పై జరుగుతున్న ఫేక్ న్యూస్పై అవనిగడ్డ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిన్న ఇవాళ సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. నిన్నేమో ఏదో మ్యాంగో న్యూస్ అని చెప్పి ఏదో టీవీ ఫోటో పెట్టి ఆ టీవీలో క్లిప్పింగ్ వస్తున్నట్టుగా ఒక సోషల్ మీడియాలో ఒక మార్పింగ్ చేసి మండలి బుద్ధప్రసాద్ గారు వైసీపీలో చేరుతున్నారు అని చెప్పి ఒక వార్త నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ దానికి కంటిన్యూషన్గా ఇవాళ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనే హెడ్డింగ్ పెట్టి వీళ్ళు ఫోటోషాప్ చేసి
బుద్ధప్రసాద్ గారు వైసీపీలో చేరుతున్నారు అని చెప్పి మళ్ళీ ఇవాళ ఇంకొక వార్త పెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటంటే అందరూ కార్యకర్తలు, అభిమానులు చాలా ఇబ్బంది పడుతూ ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే నాకు ఇవాళ అనేక మంది ఫోన్లు చేయడం జరిగింది. రాత్రంతా మాకు నిద్ర పట్టలేదండి, మీతో మాట్లాడేంత వరకు ఏంటి అసలు ఏంటి వార్త ఏంటి అని చెప్పి చాలామంది అడగటం జరిగింది. దాని దృష్ట్యా ఇవాళ ఇక్కడ మన అవనిగడ్డ పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఈ కేవలం ఫేక్ న్యూస్, ఈ ఫేక్ న్యూస్ ద్వారా ఈరోజు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఇబ్బంది చేయాలని చెప్పి, ఎందుకంటే ఈరోజు బుద్ధప్రసాద్ గారు ఇక్కడ రాబోయే ఎన్నికల్లో గెలుస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. దాన్ని ఎలా ఇబ్బంది పెట్టాలి, ఆయన వైసీపీలోకి వెళ్తున్నారు అని చెప్పి పార్టీలో ఇబ్బంది చేయాలని ఆలోచిస్తున్నారు. పార్టీ వాళ్ళకి పూర్తిగా తెలుసు, అందరికీ తెలుసు, అందరు అభిమానులకి కార్యకర్తలకి తెలుసు. కానీ కొంతమంది ఉంటారు, ఏంటంటే ఏంటి ఇది వార్త అని చెప్పి బాధతో చాలామంది అనేక మందికి ఫోన్లు కూడా చేయటం జరుగుతుంది. దీని దృష్ట్యా అందరికీ క్లారిటీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇటువంటి వార్తల్ని మీరు ఏది నమ్మవద్దు. ఈరోజు మేము ఇక్కడ పోలీస్ స్టేషన్లో కూడా ఎస్ఐ గారికి ఇప్పుడే కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఈ ఫేక్ న్యూస్ ఎవరైతే క్రియేట్ చేసి ఈ వాట్సాప్ గ్రూపుల్లో పంపిస్తున్నారో వాళ్ళని వెంటనే పట్టుకొని శిక్షించాలని చెప్పి కూడా వారికి మేము ఇప్పుడు చెప్పడం జరిగింది. ఈరోజు బుద్ధప్రసాద్ గారు రేపు ఎన్నికల్లో గెలవబోతున్నారు అనే ఏకైక కారణంలో ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అది కంపల్సరీగా మీ ఆటలు ఏమీ సాగో రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరికీ కూడా తెలుసు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మేము ఎస్ఐ గారిని వెంటనే వారిని పట్టుకొని శిక్షించాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. జనసేన నేత కిరణ్ రాయల్ హౌస్ అరెస్ట్ చేశారు. టీటీడీ ఉద్యోగస్తులకు నేడు ఇస్తున్న ఇళ్ల పట్టాలపై జగన్ ఫోటోపై ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేశారు. టీటీడీ పరిపాలనా భవనం వద్ద ముట్టడికి పిలుపునిచ్చారు. జనసేన నేత కిరణ్ రాయల్ ను ఇంటికే పరిమితం చేసి నిర్బంధించారు పోలీసులు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి టీటీడీ చైర్మన్, ఈవో వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. మంచిదే, ఇవ్వడం వద్దని చెప్పట్లేదు మేము. కానీ ఇచ్చే ఇళ్ల పట్టాల్లో ఇక్కడ వెంకటేశ్వర ఫోటోతో పాటు జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నారండి. అవసరమా? పిచ్చి పీక్ స్టేజ్ కాదు, ఏదైనా అంటారు. జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవడం ఏంటి? ఇళ్ల పట్టాలు ఏదైనా జగన్మోహన్ ఆస్తులు ఏమి ఇస్తారు? లేదు కదా. టీటీడీ నువ్వు ప్రభుత్వ పథకాలు వేసుకో ఒప్పుకుంటున్నావు, ఇది ప్రైవేట్ సంస్థ. టీటీడీ అనేది ఒక దైవ సమానంగా మేమంతా ఒక భక్తితో ముక్కుతున్న టీటీడీ వెంకటేశ్వర స్వామి మేమందరం. అలాంటిది ప్రపంచంలో ధార్మిక క్షేత్రంలో గొప్ప క్షేత్రం తిరుమలకి ఇలాంటివి ఫోటో వేసుకుంటే ఇప్పుడు అడగకపోతే రేపు టీటీడీ ఇచ్చే సేవా టికెట్ కూడా జగన్ ఫోటో వేసుకుంటాడు. ఎంత దారుణం అంటే అధికారులు, ముఖ్యమంత్రులు వస్తూ పోతుంటారు. వెంకటేశ్వర స్వామి శాస్త్రం కదా. ఈ విషయాన్ని మేము ఖండించడానికి ఈరోజు ఏడీ బిల్డింగ్ గడ నిరసన పిలుపునిస్తే పొద్దున కల్లా పోలీసులు పంపించి అవసరం చేశారు. ఇది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యంలో గొంతిప్పి మాట్లాడే అవసరం మాకుంది. కాబట్టి వెంటనే వాళ్ళు ఇచ్చిన బాండ్లలో మీరు ఇళ్ల పట్టాలు ఇవ్వండి. ఇళ్ల పట్టాల్లో జగన్ ఫోటోగా తీయకపోతే పెద్ద ఎత్తున ఈ రోజు కాకపోతే రేపన్న ఉద్యమం చేస్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ ఉద్యోగుల పోరాటం ఉధృతంగా కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో అంగన్వాడీలు పోరాటం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఇంటిని అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. ఎందుకంటే జగన్ గారి గురించి నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. ఈ రాష్ట్రంలో మొత్తం ప్రజలందరూ కూడా ఏ విధంగా మేలు చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఏ విధంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో ఏ విధంగా మంచి జరుగుతుందని మాకన్నా మీరే ఎక్కువ గ్రామాల్లో ఉంటారు కాబట్టి తెలుసు. ఎందుకంటే మేము చేసే ప్రోగ్రాంలో కూడా ప్రతి ప్రోగ్రాంలో మీరు అటెండ్ అవుతూ ఉంటారు. మీరే ముందుండి ప్రోగ్రాంలు అన్నీ చేస్తూ ఉంటారు. మీ మీద ప్రేమ, అభిమానం ముఖ్యమంత్రి గారికి ఉన్నాయి. తప్పనిసరిగా మీ తరఫున నేను మాట్లాడతా. ఎందుకంటే నిన్న కూడా పెడలో మాట్లాడే నివాళ కూడా చెప్తాను. మీకు మంచి జరగాలని. ఎందుకంటే ప్రతి చోట కూడా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఆదరించేది మీరు, జగనన్న కానీ మమ్మల్ని కానీ. ఇంతకుముందు ఉన్న రోజుల్లో మనం అంటే ఉద్యోగం రాకముందు ఉన్న పరిస్థితి, ఒకసారి మనం ఉద్యోగంలో చేరితే బాగుండు అని చెప్పేసి మనం అందరం కూడా కళ్ళగంటాం. అవునా కదా? ఒక అడుగు ముందుకేస్తాం, ఉద్యోగం వస్తుంది. అప్పుడు ఎంత మనం స్టార్టింగ్లో నాకు తెలిసి 500 నుంచి అట్లా మనకు కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ముడిపడి ఉన్న ఉద్యోగాలు ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది కూడా. మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆల్రెడీ 2-3 సార్లు డిస్కస్ చేయడం కూడా జరిగింది. మీ పట్ల సానుభూతి
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల జీతాలు పెంచాలని 17 రోజులుగా ధర్నా చేయుచున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 17 రోజుల నుంచి ధర్నా చేస్తున్నా గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోవడం లేదని, మేము మా యొక్క కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 రూపాయల జీతం ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అంగన్వాడీలకు తెలంగాణ కన్నా ఎక్కువ వేతనం చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని, సర్వీస్లో ఉండి చనిపోయిన అంగన్వాడీల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, బీమా అమలు చేయాలని కోరారు. పెండింగ్లో ఉన్న సెంటర్ అద్దెలు 2017 ఇవ్వవలసిన టీఏ బిల్లులు, ఇతర బకాయిలు వెంటనే చెల్లించాలని, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని, మా డిమాండ్ల సాధన కోసం ధర్నాలు చేస్తుంటే కొందరు రాజకీయ నాయకులు దుబారాగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అందరము అంగన్వాడీ టీచర్లు అందరము, హెల్పర్స్ అందరము కూడాను సమ్మె నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు 17వ రోజు. మా మెయిన్ డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో కనీస వేతనము 26,000 రూపాయలు ఇవ్వమన్నాము, పనికి తగ్గ వేతనం ఇవ్వమన్నాము, సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాడ్యుటీని అమలు చేయమని చెప్పాము. అట్లానే అంగన్వాడీ హెల్పర్గా చేస్తున్న ఆమెకి ప్రమోషన్ మీద అంగన్వాడీ టీచర్గా ఇవ్వమన్నాము. ఏవైతే మా మెయిన్ డిమాండ్స్ ఉన్నాయో అవి నెరవేర్చకపోగా మా 62 సంవత్సరాలని ఆవిడలో 4 టీఏలు డిఏలని ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు టీఏ డిఏలు ఇచ్చారండి. ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ 4.5 సంవత్సరాల్లోనే మాకు టీఏలు అనేది ఇవ్వడం ఆపేవేశారు. గత ప్రభుత్వంలో అయితే ఇవి ఇచ్చున్నారు. అట్లానే శాలరీస్ కూడా మాపై గత ప్రభుత్వంలో 10,500 ఉంది. కానీ ఈ ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారు, మేము 7,000 నుంచి 11,500 పెంచామని చెప్తున్నారండి. ఇది అబద్ధం అండి. ఎందుకంటే తీసుకున్న శాలరీస్ మేము చెప్పేది నిజమవుతుంది, కానీ జీవో చూడమనండి చెప్పేవాళ్ళు ఎవరైనా కానీ. మన గవర్నమెంట్ ఏమంటున్నారు, ప్రభుత్వం ఆర్థికంగా మన ఆంధ్రప్రదేశ్ సమృద్ధిగానే ఉందమ్మా, ఎటువంటి అవకతవకలు అనేది లేవు అని చెప్తున్నారు. మరి లేవు అని చెప్తున్నప్పుడు మా అంగన్వాడీలకు శాలరీస్ పెంచొచ్చు కదా. చీరలకు ఇచ్చాము, ఫోన్లు ఇచ్చాము అని చెప్తున్నారు. అలాంటివి కాదండి మాకు కావాల్సింది. మెయిన్ డిమాండ్స్ ఏంటివి? మా కనీస వేతనం పెంచమంటున్నాము. సరే, మీ దగ్గర ఎంతో కొంత ఇప్పుడు నిన్నగాక మొన్న ఆడుకుందాం రాకి ఖర్చు పెట్టారు, అట్లానే నవరత్నాలకు కొంత ఖర్చు పెట్టారు. అదే రకంగా మా అంగన్వాడీ జీవితాల్లో కూడా మెరుగుపరిచే విధంగా కనీస శాలరీని కదా పెంచమని మేము ఈ రోజున 17 రోజుల నుంచి సమ్మె చేయడం అనేది నిర్వహిస్తున్నాము. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మా యొక్క డిమాండ్స్ని పూర్తి చేయాల్సిందిగా కోరుచున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మత్స్యకారులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి అండగా నిలిచిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ తెలిపారు. మత్స్యకారులకు సామాజిక, రాజకీయ గుర్తింపు కల్పించేలా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి జగనన్న తన చిత్తశుద్ధిని నిరూపించారని కొనియాడారు. పెద్దలు, డివిజన్ ఇన్ఛార్జ్, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఈశ్వరప్రసాద్ గారు ఒక నాయకత్వంలో ఏదైతే ఆ రోజు స్థానికంగా ఉన్న చేపల మార్కెట్లో ఉన్న అధ్యక్షులు కాళీ గారు కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు గారు కానివ్వండి, స్థానికంగా నివసిస్తున్న అక్కడ పనులు చేసుకుంటున్న కార్మికులు కానివ్వండి, పెద్దలందరూ గారు ఈశ్వరప్రసాద్ గారు ఒక నాయకత్వంలో మా దృష్టికి మాకు ఇక్కడ కొత్తగా షెడ్డు ఏర్పాటు చేయాలి, ఉన్న షెడ్డును బాగు చేయాలని చెప్పని ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా ఈరోజు డిప్యూటీ మేయర్ గారు ఒక ప్రపోజల్ కౌన్సిల్లో ఏర్పాటు చేసి కమిషనర్ గారు కానివ్వండి, మేయర్ గారు ఒక సహకారంతో దాదాపుగా 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేపించి కరెక్ట్గా 2 నెలల క్రితం మేము శంకుస్థాపన చేసాం. ఈరోజు 2 నెలల తర్వాత ఎవరైతే ఇక్కడ పాపం రోజువారీ చేపల వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళకు ఒక మంచి షెడ్డు కానివ్వండి, వాటర్ పైప్ లైన్ కానివ్వండి, మంచినీటి సౌకర్యం కానివ్వండి, క్లీనింగ్ చేసిన విధానం కానివ్వండి, ఛార్జింగ్ పాయింట్లు కానివ్వండి, లైట్లు కానివ్వండి, టైల్స్ కానివ్వండి, వాళ్ళకి వాళ్ళ వ్యాపారం చేసుకునే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు దాన్ని ప్రారంభించుకోవటం గారు జరిగింది. ఎంతో సంతోషంగా స్థానికంగా ఉన్నారు గారా. అనేక సందర్భాల్లో స్థానిక శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్కి మేము అనేక సందర్భాల్లో ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు చెప్పాం, చూస్తామని చెప్పని అబద్ధాలు చెప్పి స్థానిక కార్పొరేటర్లు మమ్మల్ని మోసం చేసి ఒక్క కార్యక్రమం ఇన్ని సంవత్సరాలు చేయలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో స్థానికంగా ఉన్న ఈశ్వరప్రసాద్ గారికి ఒక్కసారి చెప్పిన వెంటనే మీ అందరూ ఒక సహకారంతో మా పని పూర్తి చేశారని చెప్పని ప్రతి ఒక్కరి గారు చెప్పడం చాలా సంతోషం. ఈరోజు ఎవరైతే ఇక్కడ నివసిస్తున్నారో ప్రజానికానికి మంచి వాతావరణం కల్పించే విధంగా 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో అబద్ధాలు చెప్పి మోసం చేస్తే
ఈరోజు ఈ 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు మంచి కార్యక్రమాలు చేసే విధంగా మేము ముందుకు వెళ్తాం గారు జరుగుతుంది. తప్పకుండా ఈ ప్రాంతంలో ప్రజానికానికి, ఎందుకంటే ఈరోజు మృత్యుగారి కుటుంబానికి 50 సంవత్సరాలకే పెన్షన్ అందించే కార్యక్రమం జగన్ గారి నాయకత్వంలో. ఈరోజు వాళ్ళందరికీ సర్టిఫికేట్లు అందిస్తాం కానివ్వండి, పెన్షన్ అందించే విధంగా ఈరోజు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, మృత్యుగారి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈరోజు చైర్మన్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, రాజ్యాధికారం ఇచ్చిన గొప్ప నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ గారు బ్యాక్ బోన్ క్యాస్ట్గా మార్చిన గొప్ప నాయకుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడు నాయకత్వంలో ఈరోజు ఇలాంటి మంచి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సామాన్య ప్రజానికం ఎవరైతే పనులు చేసుకుంటారో వాళ్ళకి మంచి వాతావరణం, మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వల్ల చేతకాని పనులు గారా, చెయ్యలేని పనులు గారా, హామీలు ఇచ్చి మోసం చేసిన పనులు గారా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో చేసిన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీనియర్ హీరో డిఎండికే అధినేత విజయకాంత్ మృతి. తన సిద్ధాంతాల నుంచి ఎప్పటికీ వైదొలగదు అని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. క్రీడాకారులను ప్రోత్సహించడం, ఆరోగ్యకర సమాజ నిర్మాణమే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా మరియు తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా పేర్కొన్నారు. మంత్రి జోగి రమేష్ ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు. మత్స్యకారులకు సామాజిక, రాజకీయ గుర్తింపు కల్పించిన వైసీపీ ప్రభుత్వం. దేవినేని అవినాష్ వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.